ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ టౌర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు. ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు, ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు. ఈ అసలు విషయం ఏంటంటే కరీంనగర్కు ప్రభాకర్ రావుకి సంబంధం లేదు. ఏం సంబంధం అంటే ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు, ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు. అశోక్ రావు గారు ప్రభాకర్ రావు గారు వియ్యంకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపాడు. ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపాడు. ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. పోటీ చేస్తున్న రాజేందర్ రావు గారు కూడా అశోక్ రావు గారు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. కార్పొరేటర్లకు పైసలు ఇస్తాం, సర్పంచ్లకు పైసలు ఇస్తాం, బీజేపీ కార్పొరేటర్ రండి, ఇతర బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ కార్పొరేటర్ రండి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రండి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ రండి అని చెప్పించి మేము పైసలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం, 20 లక్షల రూపాయలు ఇస్తాం. అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న వ్యక్తి ప్రభాకర్ రావు గారి వియ్యంకుడైన అశోక్ రావు గారు. మన నామినేషన్ రోజు కూడా ఖర్చు మొత్తం కూడా అశోక్ రావు గారు పెట్టారు. విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయనను ఈ కరీంనగర్ సంబంధించిన మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. అశోక్ రావు గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. ఎవరు? కరీంనగర్ సంబంధించిన మంత్రి. రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. కరీంనగర్ రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేందర్ రావు రావడానికి ప్రభాకర్ రావు గారు. పెద్ద ఎత్తున పైసలు చేతులు మారినది ఇలా. ఎందుకంటే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను, తెలియదు వాళ్ళ మీద తెలియదు. వాస్తవానికి మంత్రికి మాత్రం తెలుసు. ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. రాజేంద్ర గారికి టికెట్ ఇప్పించింది. మళ్ళా పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి, కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళని ఏమంటారు అందరికీ పైసలు ముట్టాయని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కోడే కూస్తున్నది. ఇవాళ రాజేంద్రరావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ రావాలని కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తతంగం నడిచిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారేమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేను అనుకుంటలేను.
ఒక్కసారి కాదు, ఈ ప్రభాకర్ రావు వియంకుని మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి